ఈ వీడియోలో బైబిల్ శాస్త్రీయంగా ఎంత ఖచ్చితమైనదో తెలిపే 20 అద్భుతమైన విషయాలను వివరించారు. వాటి పూర్తి వివరాలు మరియు సంభాషణల సారాంశం ఇక్కడ ఉంది. మొదటి భాగం, బైబిల్లోని 20 శాస్త్రీయ వాస్తవాలు. 1. భూమి శూన్యంలో వేలాడుతోంది. ఎర్త్స్ ఫ్రీ ఫ్లోట్ ఇన్ స్పేస్. సైన్స్ 1650లో భూమి శూన్యంలో వేలాడుతోందని సైన్స్ కనుగొన్నది. అంతకు ముందు ప్రజలు భూమి ఒక పెద్ద జంతువు వీపుపై ఉందని నమ్మేవారు. బైబిల్ క్రీస్తుపూర్వం 1500లో యోబు గ్రంథంలో ఆయన శూన్యముపై భూమిని వ్రేలాడదీసెను అని వ్రాయబడింది. 2. అదృశ్య నిర్మాణం, ఇన్విజిబుల్ స్ట్రక్చర్. సైన్స్ మనం చూసే ప్రతిదీ కంటికి కనిపించని అణువులతో తయారైందని ఇటీవల కనుగొన్నారు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11:3లో కనిపించేవి దృశ్యమైన వాటి నుండి కలగలేదు అని 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. 3. సముద్ర ప్రవాహాలు, ఓషినోగ్రఫీ. మాథ్యూ మోరీ అనే సముద్ర శాస్త్రవేత్త కీర్తనలు 8:18లో సముద్ర మార్గములు అనే మాట చదివి సముద్రంలో ప్రవాహాలు ఉంటాయని కనుగొన్నారు. కీర్తనలు 8:18లో సముద్ర మార్గములు గురించి 2800 ఏళ్ల క్రితమే వ్రాయబడింది. 4. రేడియో తరంగాలు, రేడియో వేవ్స్. కాంతి మరియు విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించి సమాచారాన్ని చేరవేస్తాయని 1864లో కనుగొన్నారు. యోబు గ్రంథంలో 38:35లో దేవుడు మెరుపులను పంపగా అవి వెళ్లి, చిత్తం, ఇదిగో ఉన్నామని నీతో చెప్పునా అని అడిగాడు. ఇది కాంతి లేదా మెరుపు ద్వారా సమాచార మార్పిడిని సూచిస్తుంది. 5. ఎంట్రోపీ. థర్మోడైనమిక్స్ 2వ నియమం, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ప్రతిదీ క్రమంగా క్షీణిస్తుంది లేదా క్రమరహితంగా మారుతుంది. కీర్తనలు 102:25-26లో ఆకాశము మరియు భూమి ఒక వస్త్రం వలె పాతగిరిపోతాయని వ్రాయబడింది. 6. మంచు రేకులు, స్నోఫ్లేక్స్. సైన్స్ మైక్రోస్కోప్ కనుగొన్న తర్వాతే మంచురేకులు ప్రతిదీ ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటాయని తెలిసింది. బైబిల్ యోబు 38:22లో నీవు హిమము యొక్క నిధులలోనికి ప్రవేశించితివా అని అడగబడింది. 7. సముద్రపు ఊటలు, స్ప్రింగ్స్ ఆఫ్ ద సీ. సైన్స్ ఆధునిక కెమెరాల ద్వారా సముద్రపు అడుగున వేడినీటి ఊటలు ఉన్నాయని కనుగొన్నారు. బైబిల్ యోబు 38:16లో సముద్రపు ఊటలలో సంచరించితివా అని 3000 ఏళ్ల క్రితమే వ్రాయబడింది. 8. డైనోసార్. యోబు 40వ అధ్యాయంలో బెహమోత్ అనే భారీ జంతువు గురించి ఉంది. దాని తోక దేవదారు వృక్షంలా ఉంటుంది, ఎముకలు ఇత్తడి గొట్టాల్లా ఉంటాయి అని వర్ణించారు. ఇది డైనోసార్ను పోలి ఉంది. 9. 8వ రోజున సున్నతి, సర్కంసిజన్ ఆన్ ద 8th డే. సైన్స్ రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ కే మరియు ప్రోథ్రాంబిన్ స్థాయిలు 8వ రోజున అత్యధికంగా ఉంటాయని వైద్యశాస్త్రం కనుగొన్నది. ఆదికాండం 17:12లో మగపిల్లలకు సరిగ్గా 8వ రోజున సున్నతి చెయ్యాలని దేవుడు ఆజ్ఞాపించాడు. 10. మనస్సు మరియు ఆరోగ్యం, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఆధునిక వైద్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతోంది. సామెతలు 14:30లో శాంత స్వభావము శరీరానికి జీవం, అసూయ ఎముకలకు కుళ్ళు అని వ్రాయబడింది. 11. క్వారంటైన్. సైన్స్ అంటువ్యాధులు ఉన్న వారిని వేరుగా ఉంచటం అంటే క్వారంటైన్ 17వ శతాబ్దంలో మొదలైంది. బైబిల్ లేవీకాండం 13:46లో కుష్ఠరోగులు ఇతరులకు దూరంగా శిబిరం వెలుపల నివసించాలని క్రీస్తుపూర్వం 1490లో చెప్పబడింది. 12. విశ్వము యొక్క 5 అంశాలు, యూనివర్స్ ఇన్ 5 టర్మ్స్. సైన్స్ విశ్వము కాలం, స్థలం, పదార్థం, శక్తి మరియు చలనంతో కూడి ఉంటుంది. బైబిల్ ఆదికాండం 1:1లో ఈ 5 అంశాలు వరుసగా ఉన్నాయి. ఆదియందు దేవుడు కాలం, భూమ్యాకాశములు, స్థలం మరియు పదార్థం ను సృష్టించెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 13. మొక్కల పెరుగుదల క్రమం, ఫోటోసింథసిస్ ఆర్డర్. సైన్స్ మొక్కలు బ్రతకడానికి సూర్యకాంతి అవసరం. బైబిల్
ఆదికాండం 1లో దేవుడు ముందు కాంతిని అంటే వచనం 3, తరువాత నీటిని, ఆ తర్వాత మొక్కలను అంటే వచనం 11 సృష్టించాడు. ఈ క్రమం శాస్త్రీయంగా సరైనది. 14 భూమి గుండ్రంగా తిరుగుట, రివాల్వింగ్ ఎర్త్. భూమి ఒకవైపు పగలు, మరోవైపు రాత్రి కలిగి ఉంటుందని 15వ శతాబ్దంలో తెలిసింది. లూకాసు వార్త 17:34-36లో యేసు రాకడ సమయంలో కొందరు రాత్రి నిద్రిస్తుంటారు, మరికొందరు పగలు పొలంలో పనిచేస్తుంటారు. అంటే ఒకే సమయంలో భూమిపై పగలు మరియు రాత్రి ఉంటాయని అర్థం. 15 సూర్యుని చలనం, సన్ సర్క్యూట్. సూర్యుడు స్థిరంగా లేడు, అది కూడా గెలాక్సీలో ప్రయాణిస్తున్నాడని కనుగొన్నారు. కీర్తనలు 19:6లో సూర్యుడు ఆకాశము యొక్క ఒక అంచు నుండి బయలుదేరి మరొక అంచుకు తిరుగుతాడు అని వ్రాయబడింది. 16 విశ్వం విస్తరించటం, ఎక్స్పాండింగ్ యూనివర్స్. 1920లో విశ్వం విస్తరిస్తోందని, అంటే గెలాక్సీలు విడివిడిగా వెళుతున్నాయని కనుగొన్నారు. యెషయా 40:22లో దేవుడు ఆకాశములను తెరవిప్పెను అని వ్రాయబడింది. 17 నక్షత్రాల సంఖ్య, నంబర్ ఆఫ్ స్టార్స్. పూర్వం కేవలం 1100 నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయని అనుకునేవారు. ఇప్పుడు అవి లెక్కలేనన్ని అని తెలుసు. యిర్మియా 33:22లో ఆకాశ నక్షత్రాలను లెక్కించటం అసాధ్యం అని వ్రాయబడింది. 18 భూమి, సూర్యుడు మరియు కాలమానం, సైన్స్ అండ్ సీజన్స్. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సంవత్సరాలు, ఋతువులు ఏర్పడతాయి. ఆదికాండం 1:14 దేవుడు కాలములు, దినములు, సంవత్సరముల కొరకు జ్యోతులను సృష్టించాడు అని చెప్పబడింది. 19 ప్రవహించే నీటితో శుభ్రం చేయటం, రన్నింగ్ వాటర్ క్లెన్జింగ్. సైన్స్ నిలిచి ఉన్న నీటిలో కాకుండా ప్రవహించే నీటిలో చేతులు కడగడం వల్ల క్రిములు పోతాయని ఇటీవల తెలిసింది. లేవీకాండం 15:13లో రోగం తగ్గినవారు పారే నీళ్లలో అంటే రన్నింగ్ వాటర్లో స్నానం చెయ్యాలని చెప్పబడింది. 20 మానవ డిఎన్ఏ, మైటోకాండ్రియల్ ఈవ్ మరియు వై క్రోమోజోమల్ యాడమ్. మానవులందరూ జన్యుపరంగా ఒకే స్త్రీ మరియు ఒకే పురుషుడి నుండి వచ్చారని పరిశోధనలు సూచిస్తున్నాయి. బైబిల్ ఆదికాండం 1లో మానవులందరూ ఆదాము మరియు అవ్వ నుండి వచ్చారని బైబిల్ స్పష్టంగా చెబుతోంది.